మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సగమా కీర్తనలో 29వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, యెహోవా స్వరము. యెహోవా స్వరము అరణ్యమును కదిలించేస్తుందట. ఈరోజు ఏ విషయాలు నీ జీవితంలో కదలాలి చెప్పు? అరణ్యాన్ని కదిలిస్తే దాని అర్థం ఏంటి చెప్పనా? దేవుడు ఏం చెప్తాడంటే, అరణ్యంలో నేను కదిలిస్తే అది చలియరుగా మారిపోతుంది అంతే. అరణ్యము దేనికి పనికి రాకుండా అయిపోవచ్చేమో కానీ అలాంటి స్థలమును నేను కదిలించి నీటి ఓటల అక్కడి నుంచి నేను పుట్టించగలను దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆలోచన నీ పట్ల ఈరోజు ఉన్నతంగా ఉంది. నీ తలంపులు ఈ లోకపు పరంగా వెళ్ళిపోతున్నాయేమో, ఈ లోకము ఆలోచిస్తున్నవన్నీ నీ పైన అప్లై అయిపోయామో, లేకపోతే నువ్వు కూర్చొని ఆలోచించిన విషయాలు నీ పైన అప్లై అయిపోయి బాధపడిపోతున్నావేమో, ఈరోజు అస్తమానం కృంగిపోతున్నావేమో, దేనికి అలసిపోతున్నావు నువ్వు, ఏ విషయం నీ హృదయానికి బాధ కలుగు చేస్తుంది. ఈరోజు దేవుడు అంటాడు, నేను కదిలిస్తాను ఆ విషయాల్ని, కృంగిపోక నేను కదిలిస్తాను. ఒకరోజు యేసు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకొస్తాడు. అయ్యా, ఈ విషయంలో కదిలించేస్తుంది, నా కుమారుడు తరచుగా అగ్నిలో నీటిలోనూ పడిపోతున్నాడు, కారణం చూస్తే దయ్యం పట్టేసి పడిపోతున్నాడు. వీడి కష్టం నుంచి విడిపించబడాలని ఆశ కలిగిన అయ్యా, నాకు విశ్వాసం లేదు, విశ్వసించినట్లుగా నాకు సహాయం చెయ్యు. బైబిల్ చెప్తుంది, యేసు ఆ దురాత్మను గద్దించి విడిచిపోమ్మని ఆజ్ఞాపించగానే ఆ వ్యక్తి నుంచి దయ్యం వెళ్ళిపోయిందని విశ్రాంతి కలిగిన వ్యక్తిని ఆ కొడుకును తన తండ్రికి అప్పగించాడు. కదిలించాడు యేసయ్య. విషయాలు కదిలించగలడు. ఎలాంటి విషయాలని నీ జీవితంలో దేవుడు కదిలించాడు. ఈరోజు దురాత్మలతో నువ్వు పీడింపబడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో దురాత్మలు నీ హింసపెడుతున్నాయా? ఏ విషయం నీ జీవితంలో జరుగుతుంది? రాత్రి కళ్ళలోని, రాత్రి నీ గదుల్లోని ఏం జరుగుతుంది? దేవుడు చెప్తున్నాడు, వాటి నుంచి నేను విడిపించబోతున్నాను. ఈరోజు అరణ్యమును కదిలించగల దేవుడిని దురాత్మలు కూడా కదిలిస్తాను దేవుడు చెప్తున్నాడు. సగం జాగ్రత్త వినండి. ఒక గుడ్డివాడిని యేసయ్య తీసుకుని వస్తారు. ఆ గుడ్డివాడు ఇంతకుముందు కదలడానికి కష్టం, తనకు తాను ఎక్కడికి వెళ్ళలేడు. తను ఎవరో ఒకరిని ఏదో ఒకటి అడుక్కోవాలి, ఎలాగ ఇక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నాకు కొంచెం సహాయం చేస్తావా, కొంచెం అక్కడ నడిపిస్తావా, ఇదిగో ఈ దారి గుండా నడిపిస్తావా, ఈ రోడ్ దాటిస్తావా, ఇవన్నీ కూడా తను అడుక్కొని పాపం బాధపడుతూ వెళ్ళాలి. జనాల మీద ఆధారపడిన వాడు ఒక్కసారిగానే యేసు వచ్చినప్పుడు తన కళ్ళు దేవుడు తెరిస్తే, సంగమా దేవుని లేఖనాలు చెప్తున్నాయి, కళ్ళు తెరవబడిన తర్వాత ఇక తన మార్గాన్ని తను వెళ్ళడం ప్రారంభించాడు. దేవుడు కదిలిస్తాడు పరిస్థితిని. ఈరోజు నీ పరిస్థితిని యేసే కదిలించడానికి ఇష్టపడుతున్నావు. విశ్వాసపు లోపమోసంలే. కొన్నిసార్లు నీ అవిశ్వాసపు ఆలోచనలు ఎంతగానో పెరిగిపోతే కారణము నీవు నిశ్శబ్దంగా ఉండిపోయావు. దేవుని వాక్యం తీసుకోలేకపోతున్నావు. దేవుని వాక్యం విశ్వాసానికి నేను తీసుకెళ్తుంది, దేవుని వాక్యం లేకపోవడం అవిశ్వాసాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు ఈరోజు పైకి వెళ్ళిపోయి వాటి వల్ల నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు. అవి నువ్వు జయించాలి. నీ ఉద్యోగ విషయం జయించాలి, నీ ఆర్థిక విషయం జయించాలి. ఈరోజు అవన్నీ అలాగనే ఉన్నప్పటికీ నీవు నిలకడగా నిలబడి చెప్పాలి, అయ్యా నువ్వు గొప్ప కార్యం జరిగించబోతున్నావు, నీ కార్యం నేను చూడబోతున్నా ధైర్యంతో మనం మాట్లాడాలి. ఈ ధైర్యము ఈరోజు పుట్టునుగాక. యెహోవా స్వరము ఎడారిని కదిలించేస్తుంది. నీ పరిస్థితిని దేవుడు కదిలించునుగాక. ఇజ్రాయేలు ఎర్ర సముద్రము ముందు వచ్చి నిలబడిపోయారు. దేవుడు కదిలించలేదా? వారికి మన్నా గురించి పైనుంచి కదిలించలేదా? దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు కనుక నీ కార్యమును దేవుడు సఫలపరచబోతున్నాడు. అలసిపోతాను దేవుడు చెప్తున్నాడు, నిరాశపడతాను దేవుడు చెప్తున్నాడు, నెమ్మది కలిగుండు, గొప్ప కార్యాలను చూస్తా. ఈరోజు యెహోవా స్వరము కదిలించబోతుంది నీ పరిస్థితిని దేవుడు కదిలించబోతున్నాడు. సంగమా కళ్ళు మూసుకున్నట్టయితే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీ పరిస్థితిని కదిలిస్తున్నాడు. యోధ్యాన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. ఆ విషయం యేసు నామములో కదిలిపోను గాక. నిరీక్షణ లేని వ్యక్తుల వలె కాకుండా వీరు నిరీక్షణ కలిగి మాట్లాడే వ్యక్తులుగా చేయండి. నీకు స్తోత్రాలు.
నీ బలమైన కార్యమును నీ బిడ్డలు జరిగించండి. యేసు నామమున ఇప్పుడే ఆగిపోయిన ప్రతి ద్వారం తెరవబడును గాక. అడ్డుగా ఆటంకాలు ఉన్న ప్రతిదీ కూడా యేసు నామములో కదిలింపబడును గాక. అరణ్యమును దేవుడు కదిలించును గాక. నీ బిడ్డలకున్న అనారోగ్య పరిస్థితిని యేసు నామములు ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. యేసు నామమున నెమ్మది నీ బిడ్డలు స్వస్థత పొందుకొందురుగాక. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నెమ్మది కలిగుండు, ఓపిక కలిగుండు. ఆయన త్వరలోనే చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.